ఎవరు భుజాలు తడుముకుంటున్నారో స్పష్టంగా అర్థమైంది, ప్రజలైతే చూస్తున్నారు. అయితే 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 గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ప్రివిలేజ్ మోషన్ ఆన్ హానరబుల్ డిప్యూటీ సీఎం వి హావ్ గివెన్ సార్. దట్ ప్రివిలేజ్ మోషన్ ఇస్ పెండింగ్. సార్ సభ మళ్ళీ సభను కూడా మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ తప్పుదో పట్టించిన అంటే లేస్తే సత్యదూరమైన మాటలు మాట్లాడటం తప్ప వాస్తవాలు మాట్లాడితే తల పగిలిపోతారు అని ఏమైనా శాపం ఉందని నా అనుమానం అధ్యక్ష. వీళ్ళకి అస్సలు వాస్తవాలు మాట్లాడరు అధ్యక్ష, అన్ని సత్యదూరాన్ని. ఏంది ప్రివిలేజ్ మోషన్? మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష. వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా సభా నిబంధనల గురించి, సభా నియమాల గురించి? దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? దేనికి? నిన్న చూపించాను నేను అధ్యక్ష. రూల్స్ బుక్ వాళ్ళ హయాంలో తయారు చేసింది. పాత రూల్స్ బుక్ అన్నిటిని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా రూల్స్ బుక్ అంతా తయారు చేసుకొని సభలు పెట్టి ఆ రూల్స్ బుక్లో ఏం చూపించారు అధ్యక్ష? స్పష్టంగా ప్లకార్డ్స్ తీసుకొని రావద్దు, స్లోగన్స్ ఇవ్వద్దు, పొరపాట్లు అట్టు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని చాలా స్పష్టంగా రూల్స్ బుక్లో పెట్టి నిన్న మీరు చేసింది అధ్యక్ష. ఏం చేశారు మీరు? సభలో మీరు కానీ మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు సభలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేశారు అధ్యక్ష? సభ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు వాళ్ళు. హౌస్ ప్రివిలేజ్ మొత్తం పక్కదో పట్టించింది వాళ్ళు.